నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి హయాంలో అత్యంత అరాచక శక్తిగా పేరొందినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జంట హత్య కేసులో అరెస్ట్ అవ్వడం, మరి బెయిల్ పైన బయటకి రావడం కూడా చూసాం. మరి బయటకు వచ్చేటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, అక్కడ జరిగినటువంటి హడావిడిని కానివ్వండి, ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అవ్వడం, అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ బెయిల్ మంజూరు అవడం, ఆయన బయటకు రావడం, ఈ క్రమంలోనే అక్కడ జరిగినటువంటి హడావిడిని కానివ్వండి, ఆయన మాట్లాడినటువంటి తీరు, అంటే ఎవరిని వదిలిపెట్టను, నా పైన అన్యాయంగా కేసు బనాయించారు, ఇది ఒక అక్రమ కేసు, టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే నా పైన కేసు నమోదు చేశారంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్, మరీ ముఖ్యంగా ఎవరిని వదిలిపెట్టను, ఒక రోజు వస్తుందంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్థాయి ఒక మాజీ ఎమ్మెల్యే కాదు. ఒకవేళ మీరు నేను ఏదైనా కేసులు అరెస్ట్ అయ్యి మనం బెయిల్ మీద బయటకు వచ్చే క్రమంలో కూడా మనకి కూడా న్యాయస్థానం కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తుంది. అంటే వాటిని బెయిల్ కండిషన్స్ అంటారు. అలా ఇచ్చే బెయిల్నే కండిషనల్ బెయిల్ అంటారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కూడా నిన్న దక్కింది కండిషనల్ బెయిలే. అలా కండిషనల్ బెయిల్ మీద దక్కినప్పుడు సహజంగా వాళ్ళకి విధించే కండిషన్స్ ఏముంటాయి అని అంటే, బయటికి వెళ్ళిన తర్వాత కేసు గురించి మీడియాతో మాట్లాడను, కేసుని ప్రభావితం చేయను, విచారణ సంస్థ ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు సహకరిస్తా, సాక్షుల్ని ప్రలోభ పెట్టడం కానీ బెదిరించడం లాంటి పనులు చెయ్యను. అంటే ఇవి బేసిక్ కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు ఎవరికి బెయిల్ ఇచ్చే సందర్భంలోనైనా సరే. మేము చట్టానికి లోబడి జీవిస్తాము, చట్టబద్ధులమై జీవిస్తాము అని చెప్పని న్యాయస్థానానికి వాళ్ళ లాయర్ అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత బెయిల్ ఇస్తారు. విచారణ ముగిసిపోయింది, ఛార్జ్షీట్ ఫైల్ అయిపోయింది, ఇంకా కొత్తగా విచారించాల్సింది కూడా ఏమీ లేదు. గడిచిన కొన్నాళ్ళుగా మా క్లయింట్ జైల్లోనే ఉన్నాడు కాబట్టి బెయిల్ అతనికి ఇవ్వటం అనేది సహేతుకం కాబట్టి, బెయిల్ అతని రైట్ కాబట్టి బెయిల్ ఇవ్వండి అని చెప్పని అభ్యర్థిస్తారు. న్యాయస్థానం కూడా వాళ్ళ లాయర్ వాదన ఏకీపించి బెయిల్ ఇస్తుంది. అయితే ఇక్కడ గమనించుకొని నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు, అతను బయటకు వచ్చిన తర్వాత కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదు, కానీ నేను అతను చేసింది ఏంటి, చనిపోయిన వ్యక్తులు ఎవరో నాకు అసలు తెలియదు, వాళ్ళు ఎప్పుడు నా దగ్గరికి రాలేదు, నేను వాళ్ళని చూడలేదు, నన్ను బలవంతాన ఈ కేసులో ఇరికించారు, అలా ఇరికించిన వాళ్ళని నాదనే ఒక టైం వచ్చిన రోజు నేను వాళ్ళ సంగతి చూస్తా. అంటే ఇక్కడ ఏంటి, ఒకటి కేసు విచారించిన అధికారులని బెదిరిస్తూ ఉన్నాడు. అధికారులు అని చెప్పని చాలా స్పష్టంగా వాళ్ళ గురించి ప్రస్తావించే బెదిరించాడు. ఇదే క్రమంలో చంపబడ్డ వ్యక్తులు వాళ్ళు నాకు తెలియదు అంటున్నాడు. ఇక్కడ చంపబడ్డ వ్యక్తులు నీకు తెలుసని కాదు నీ మీద కేసు పెట్టింది, చంపిన వ్యక్తులకి నువ్వు అండదండలుగా అందించావు, చంపిన వ్యక్తులను నువ్వే ప్రోత్సహించావు, నీ ప్రోద్బలంతో ఈ హత్య జరిగింది. చంపిన వ్యక్తులు నీకు తెలుసా తెలీదా, వాళ్ళు నీ అనుయాయులు అవునా కాదా, ఇది రేపటి రోజు న్యాయస్థానంలో నిర్ధారణ అవుద్ది. కానీ నువ్వు బయట మీడియాలో దాని మీద ట్రయల్ చేసే హక్కు, అధికారం, స్వేచ్ఛ నీకు లేవు. అయినా సరే నువ్వు మీడియాలో నిన్న మీడియా ముఖంగా కేసు డీటెయిల్స్ చర్చించావు. అది కూడా నీకు బెయిల్ దక్కగానే నువ్వు జైలు నుంచి విడుదల అవ్వగానే. మామూలు పరిస్థితులు అయితే పోలీస్ అధికారులు అక్కడికక్కడ ఆ కాలర్ బుచ్చుకొని లాక్కెళ్ళి మళ్ళీ న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసి, ఇతను ఈ మీడియాతో మాట్లాడిన ఈ డీటెయిల్స్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తే అది చాలు అతను బెయిల్ రద్దు చేయడానికి. ఇంకా అంతకన్నా వేరే అదనపు ఎవిడెన్సెస్ కూడా ఏం అవసరంలా. బెయిల్ కండిషన్స్ వైలేషన్, బెయిల్ నిబంధనల ఉల్లంఘన, అంటే ఆ ఒక్క క్లాజ్ మీద అతను బెయిల్ రద్దు చేయొచ్చు. పైగా నిన్నేం చేశాడు, అక్కడి నుంచి ర్యాలీగా వచ్చాడు. మాచర్ల పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ పెట్టారు. కారణం ఏంటి అంటే, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఇతను బెయిల్ మీద వస్తున్నాడు కదా అని చెప్పని వాళ్ళ అనుచరులందరూ ర్యాలీ తీసి, ఆ ర్యాలీ తీసిన క్రమంలో మరి వాళ్ళ నాయకుడే నేను ఎవరిని వదిలిపెట్టను, అది వదిలిపెట్టను, ఇది వదిలిపెట్టను అని చెప్పని చెప్తున్న క్రమంలో వాళ్ళ పార్టీ శ్రేణుని మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం మనం. రప్ప రప్ప నరుగుతామని చెప్పనే స్లోగన్స్, ఒక రకమైన కత్తులతోటి వాళ్ళందరూ బృంద డ్యాన్సులు వేస్తున్న తీరు, గ్రూప్ డ్యాన్సులు, డీజేలు పెట్టుకొని అక్కడ
వాళ్ళ నాయకుడిని స్తుతించే పాటలకు అనుగుణంగా కత్తులు ఇట్లా పట్టుకొని వాళ్ళు డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. మరి అటువంటి ఉన్మాద వైఖరి వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళు ర్యాలీలు తీయకుండా 144 సెక్షన్ పెట్టింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ 144 సెక్షన్ పెట్టింది. వాళ్ళ శ్రేణులు ఆబ్వియస్లీ గత కొన్నాళ్ళుగా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కానీ వాళ్ళ నాయకుల పర్యటన సందర్భంగా కానీ ఎలా అయితే పోలీసు నిబంధనలు బేఖాతరు చేసి ఉల్లంఘించి ర్యాలీలు తీస్తూ ఉన్నారో దానికి అనుగుణంగానే నిన్న కూడా ర్యాలీ తీశారు. ఇక్కడ నేను పోలీస్ డిపార్ట్మెంట్నే బ్లేమ్ చేస్తా. అతను నెల్లూరు నుంచి బయలుదేరి వస్తున్నాడు. అతని కాన్వాయ్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అనేది మీకు తెలుసు. అతన్ని రిసీవ్ చేసుకోవడానికి మాచర్లో ఎంతమంది గ్యాదర్ అవుతున్నారనేది మీరు మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రెడిక్ట్ చేసి తీరాలి. అలా ప్రెడిక్ట్ చేసి అవసరమైతే వాళ్ళు ఒక 1000 మంది ఉంటే పోలీసులు 2000 మందిని దింపాలి అక్కడ. అంటే ఎన్నాళ్ళు ఇలా పోలీసు నిబంధనలను ధిక్కరించి పోలీసు ఆదేశాలని పెడచెవిన పెట్టి ఈ విధమైన ధిక్కారధోరణి వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే మీరు చూసి సహిస్తూ భరిస్తూ ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత కదా పోలీసు నిబంధనలు యథావిధిగా అమలుపరిచి తీరాల్సిన బాధ్యత. జగన్మోహన్ రెడ్డిని మీరు ఇన్నే వెహికల్స్తో కాన్వాయ్ వెళ్ళండి అని చెప్పానంటే అతను ధిక్కరిస్తూ ఉన్నాడు. మీరు బహిరంగ సభలు పెట్టొద్దు, మీరు రోడ్ ర్యాలీలు తీయొద్దు అని చెప్పానంటే అతను ర్యాలీలు తీస్తూ ఉన్నాడు, బహిరంగ సభలు పెడతా ఉన్నాడు. ఆ పెట్టిన క్రమంలో సమాజంలో ఉద్రిక్తతలు పెంచే విధంగా వాళ్ళ శ్రేణులు వ్యవహరిస్తూ ఉన్నారు. అటువంటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా ఎప్పుడు క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది? ఒక హత్య కేసు ఎక్కిజుడు అతను బెయిల్ మీద విడుదలైన సందర్భంగా వాళ్ళ శ్రేణులు పోలీస్ ఆదేశాలను ధిక్కరించి మరి వాళ్ళు ర్యాలీలు తీస్తూ ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంత నిస్తేజంగా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా పోలీస్ ఇంటెలిజెన్స్ వైఫల్యంగానే నేను భావిస్తా. పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ప్రెడిక్ట్ చేయగలిగే పరిజ్ఞానం వాళ్ళకు ఉంటుంది. ఎంతమంది మాచర్లో గ్యాదర్ అవుతూ ఉన్నారు, ఏ టైంకి మా పిన్నెల రామకృష్ణారెడ్డి మాచర్లో చేరుకోవడానికి ఆస్కారం ఉంటుంది, ఆ టైంకి ఎంతమంది ర్యాలీలో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది అనేది వాళ్ళు ముందే ప్రెడిక్ట్ చేసి దానికి అనుగుణంగా పోలీస్ డిపార్ట్మెంట్ సమాయత్తం చేసి అదనపు బలగాలను రప్పించైనా సరే ఒక్కడిని కూడా రోడ్ల మీద నిలబడకుండా చెదరగొట్టి తీరాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ది. అసలు పోలీసింగ్ అంటే ఏంటి అనేది వాళ్ళకి రుచే చూపించకపోతే ఒక పక్క వాళ్ళ నాయకుడేమో పోలీసుని బట్టలోడు తీసుకొడతా అంటున్నాడు. నిన్న బెయిల్ మీద విడుదలైన ఇతనేమో కేసు విచారణ చేసిన అధికారులని తనదైన రోజున వాళ్ళంతా తేలుస్తా అంటున్నాడు. అంటే ఆ విధమైన వైఖరి వాళ్ళ నాయకులు ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు అటువంటి నాయకుల్ని ఒక రోల్ మోడల్స్గా తీసుకొని వాళ్ళ శ్రేణులు రోడ్లెక్కి ర్యాలీలు తీస్తూ ఉన్నప్పుడు కట్టడి చెయ్యాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు మేము 144 సెక్షన్ పెట్టాం అంటే 144 సెక్షన్ విధించామని చెప్పని ఒక ప్రకటన చేస్తే మీ బాధ్యత అయిపోయిందా? దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్దే కదా. కానీ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు ర్యాలీ తీసి మాచర్ల పట్టణంలో అతను ఏదో ఒక స్వాతంత్ర సమరయోధుడు దేశ స్వాతంత్రం కోసం జైలుకెళ్ళి వచ్చిన వాళ్ళలాగా అతని కోసం ర్యాలీలు తీసి ఊరేగింపులు తీస్తూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా మిన్నకుంటారు? గతంలో చూసాం మనం జోగి రమేష్ విషయంలో ఇదే తప్పు జరిగింది. ఆ రోజు అతను పోలీస్ అధికారులతోటి వాగ్వాదానికి దిగాడు. అతను ఎప్పుడైతే పోలీసు ఏసీపీ గారిని ధిక్కరిస్తూ ఆయన అవమానిస్తూ వ్యాఖ్యలు చేశాడో అతని శ్రేణులు మొత్తం కూడా అక్కడ ఉన్న ఏసీపీ గారి మీద అదే విధమైన జులుం ప్రదర్శించారు. నిన్న కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి కూడా ఈ ర్యాలీకి తీయొద్దు, మీరు ఇన్ని వాహనాలతో కాన్వాయ్ వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పిన పోలీసు అధికారులతోటి వాగ్వాదానికి దిగాడు. దిగిన మరుక్షణం అదే పిన్నెల రామకృష్ణారెడ్డి అతను పోలీస్ డిపార్ట్మెంట్ ధిక్కరిస్తూ ఉన్నప్పుడు పోలీసుల్ని బెదిరిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్గా చట్ట ఉల్లంఘనకు పాల్పడితే పోలీసుల ఆదేశాలను ధిక్కరిస్తే నిబంధనలు బేఖాతరు చేస్తే ఏం జరుగుతుంది అనేది కనుక రుచి చూపిస్తే అప్పుడు వాళ్ళ శ్రేణులకు కూడా ఆ పొంగిన ఒళ్ళు నెత్తికెక్కిన కళ్ళు నేల మీదకి వస్తాయి. వాళ్ళు గాల్లో తేలాడుతూ ఉన్నారు. ఒక్కొక్కడు ఈ ప్రభుత్వాలు మమ్మల్ని ఏం చేయలేవు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మమ్మల్ని ఏం చేయలేదని చెప్పిన ఒక రకమైన ధిక్కార ధోరణి వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు దాన్ని కట్టడి చేస్తే రాసిన బాధ్యత ఇవాళ సమాజంలో ఒక రాజకీయ పక్షానికి సంబంధించిన శ్రేణులు మొత్తం కూడా ప్రభుత్వాన్ని గుర్తించం, ప్రభుత్వ ఆదేశాలను పాటించం, పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించమని చెప్పిన వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు మిగిలిన సమాజం మటుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు గౌరవిస్తుంది? కాబట్టి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజల నుంచి గౌరవ మర్యాదలు దక్కించి తీరాల్సిన బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్దే. చట్ట ఉల్లంఘనకు పాల్పడే వాళ్ళని, చట్టాన్ని ధిక్కరించే వాళ్ళని, రూల్ ఆఫ్ లాని అతిక్రమించే వాళ్ళని ఆ పరిధిలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి చట్టాన్ని పరిచయం చేయాల్సిన బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్దే.
కాబట్టి ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న ప్రదర్శించిన అతని ఈ ధిక్కార ధోరణికి ఇమ్మీడియట్గా ఈరోజే అతను బెయిల్ రద్దు పిటిషన్ మూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే సార్. చట్టపరంగా ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది వాళ్ళకి పరిచయం చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. జోగి రమేష్ విషయంలో ఆల్రెడీ ఆ పిటిషన్ ఫైల్ చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకి కూడా బెయిల్ రద్దు పిటిషన్ ఫైల్ చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ చొరవ చూపించి ఆ బాధ్యత నిర్వహిస్తారని చెప్పి ఆశిద్దాం.